నమస్కారం. ఓటెన్ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ దుర్గా అమ్మవారి విశ్వ జనని భక్త జన సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సభ్యులు మేజర్ కౌత సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతూ సర్వ జీవులలో అంతరంగిక శక్తిగా శ్రీ దుర్గామాత కొలువై ఉన్నదని, అమ్మవారి శక్తిని అందరూ గ్రహించి పూజించడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు అన్నారు. విశ్వజనని భక్తజన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన ఘంటసాల సంగీత కళాశాల దుర్గాపురంలో సాయంత్రం 5 గంటల నుండి సాంస్కృతిక నృత్యాలు, భక్తి గీతాలాపనల పోటీలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాతవాహన కళాశాల కరెస్పాండెంట్ నెడమోలు రామసత్యనారాయణ, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, వ్యాపారవేత్త కోకండి సత్యనారాయణ మరియు ప్రముఖులు హాజరవుతారని, పెద్ద సంఖ్యలో భక్తులు, నగర ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ జనని భక్తజన సంఘం వ్యవస్థాపక చైర్మన్ బయ్యపు సుబ్బారావు, డాక్టర్ ఆర్ సురేష్, బి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాస్ అండ్ ఎనర్జీ అంటారు. మాస్ భౌతికమైనటువంటిది, ఈ ఎనర్జీ అయినటువంటిది శక్తి. ఈ మొత్తం ప్రపంచంలో ప్రధానమైనటువంటిది శక్తి. ఆ శక్తే దుర్గాదేవి. దుర్గా అంటే జయించడానికి వీలైనటువంటి మహత్తరమైన శక్తి. ఆ మహత్తరమైన శక్తి యొక్క గొప్పతనాన్ని మొత్తం ప్రపంచం అంతా కూడా అందరూ తెలుసుకోవాలి అనేటువంటి ప్రధానమైన ధ్యేయంతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరినీ వాళ్ళు ఏకం చేసి ఈ శక్తి యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలి. ఈ శక్తి యొక్క ఆరాధన మొత్తం ప్రపంచం అంతా చేయాలి. కేవలం భౌతికమైనటువంటి కాదు, ఆధ్యాత్మికమైనటువంటిది, తర్వాత మానసికమైన శక్తి ప్రపంచంలో ప్రతివాడికి తెలియాలి. నిజంగా మనలో మన భౌతిక శరీరం అది స్థూలమైతే లోపల ఉండేటువంటి ఆ ప్రాణం అమ్మవారి, అది మనం తెలుసుకోకుండా మనం వేరే అనుకుంటాం. ఇదే అద్వైతం. కాబట్టి ఈ ప్రధానమైనటువంటిది భౌతికమైనటువంటిది కాదు, ఆంతరికమైనటువంటి ఆ శక్తి స్వరూపమే దుర్గాదేవి. ఆ దుర్గాదేవి యొక్క గొప్పతనాన్ని ఇంకా ప్రపంచమంతా వ్యాప్తి చేయాలనే సంకల్పంతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది. ఇది ఇంకా భవిష్యత్తులో చాలా శాఖోపశాఖలై విస్తరించి మొత్తం విశ్వమంతా కూడా వ్యాపించి ప్రజా సమూహానికి అంతా మొత్తం జీవులు అందరికీ కూడా మంచి జరిగే